నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఈ మాసంలోనే మనకి చంద్రగ్రహణం ఉంది, మహాలయ పక్షాలు ఉన్నాయి, సో మనకి నెల చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి, పైగా వీళ్ళు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళకి? తప్పకుండా మేషరాశి వారికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కుంభలగ్నంలో ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల గత 10 నెలల నుండి వీరు పడేటువంటి బాధ కానీ లేదా వీరు అనుభవించేటువంటి ఇబ్బందులు కానీ, అది ఉద్యోగమా లేదా మ్యారిటికల్ లైఫా, అదేమిటి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాము. మొత్తానికి నక్క తోకను దొక్కుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఫలానా ఆనంద్, ఫలానా అశోకు, ఫలానా మనకు లక్ష్మి, లక్ష్మణ్, లవన్, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు, చా అక్షరము, చూచే చోలా, ఈ అక్షరాలతో పేరుండేటువంటి వారు, నేను చెప్పినటువంటి పేర్లు కలిగినటువంటి వారు కింద కామెంట్ పెట్టచ్చు. గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగా మాకు 10 నెలల నుంచి బాగాలేదు, లేదా మీరు చెప్పింది మాకు జరగలేదు, రెండిట్లో ఏదైనా పెట్టండి. మాది పేరు లక్ష్మణు, నాది ధనస్సు రాశి అంటే పెట్టద్దు కామెంట్. విన్నారా? లేదా నాది మేషరాశి, జన్మనామము లూకాజీ, కానీ నా పేరు రాజేష్, నేను చూసుకునేది మేషరాశి, పెట్టద్దు కామెంట్. మీ నక్షత్రాలతో నాకు సంబంధం లేదు, మీ రాశులతోటి నాకు సంబంధం లేదు. మీ పేరేమిటి? లక్ష్మణు, లక్ష్మి, అశోకు, లవను, ఇంతే. ఇది మనం చెప్పేది గోచార ఫలితాలు. 100లో 65 to 75% మనకు మ్యాచ్ అవుతుంది. ఇక మరీ ముఖ్యమైనవి వివాహమా లేదా మరొకట అనుకుంటే అక్యురేట్గా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా మనం వెళ్ళిపోవాలి. సో దీన్ని బట్టి ఏమిటి అంటే కళ్ళు మూసుకొని చెప్పచ్చు, మేషరాశి వారికి రాబోయే 41 నుంచి 3 నెలలు ఎంతో అద్భుతంగా ఉంది. అది ఆరోగ్య సమస్యలు కావచ్చును, డబ్బు నమ్మిన వ్యక్తికి డబ్బు ఇచ్చి గత 2-3 నెలలు 4-5 నెలల నుండి కూడా నమ్మిన వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని కూడా సమయానికి ఇస్తా అని చెప్పి ఇవ్వలేక ఉండే సిచ్యువేషన్ నుండి రేపు జరగబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత విశేషమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారం ఉంచాలా తీసేయాలా అని అనుకునేటువంటి వారు ఓపిక పట్టండి. సెప్టెంబర్ తర్వాత మీరు ఏమైనా స్టెప్ తీసుకోండి. ఒకవేళ కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మొదలుపెట్టండి. గణపతి నవరాత్రులలోనే మొదలుపెట్టండి. ఇంకా విశేషం సెప్టెంబర్ నెలలో అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. భగవంతుడు మనకు కోరిక తీరుద్దాము అని చెప్పి తదాస్తు అన్న, పితృదేవతల యొక్క శాపం ఉన్నా, పితృదేవతల యొక్క అనుగ్రహం లేకున్నా ఆ భగవంతుడు మన కోరిక తీర్చలేడు. అదే పితృదేవతలు మనకు, అరే నా కొడుకు, నా అల్లుడు, లేదా నా బిడ్డ, లేదా నా మనవడు, వాడు ఈ పని కావాలని చెప్పి ఇబ్బంది పడుతున్నాడు, వీడు నాకు తిథి ప్రకారం కానీ ఈ మహాలయ పక్షాలలో కానీ నాకు కానీ మా పెద్దలకు కానీ మన వంశానికి వీడు అన్నదానం చేస్తున్నాడు, వంశానికి వీడు మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నాడు, వీడు చక్కటి శ్రాద్ధకర్మలు కానీ మాచికాలు కానీ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వచ్చాడు, మా ఆనందం గోదానం ఇచ్చాడు,
ఆ? మేము మా పితృదేవతలు చాలా సంతోషంగా ఉన్నాము, వీని కోరిక తీర్చాలి అని కూడా భగవంతుడు కూడా ఆపలేడు. ఇది గమనించుకోండి. అంతటి పుణ్యమైనటువంటి మాసము భాద్రపద మాసము. కనుక భాద్రపద మాసంలో మేషరాశి వారు అందరికీ బాగుంది, ఇది అది అని చెప్తలేను. ఒకటే విషయం చేసుకోండి, స్తోమత ఉంటే గోదానం చేసుకోండి. మీ తండ్రి, తండ్రి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి 3 తంతెలు వాళ్ళ పేర్ల మీద చక్కగా, అది ఎక్కడ సాదుకునేటువంటి వారికి ఇవ్వాలి. వెనుకటి కాలంలో గోదానం అంటే గోవుకు వెనక ఒక ముద్ర వేసి అచ్చు వేసి విడిచిపెట్టేవారు. దానికి అచ్చేసిన ఆంబోతు అంటే దాన్ని ఎవరు ముట్టుకోకపోయేది. ఇప్పుడు ఆవు కనబడితే కొందరు దానిని వధించేటువంటి పరిస్థితులలో. వెనుకటి కాలం అట్లా లేదు. కనుక అంటే చెప్తున్నా, ఇంత సబ్జెక్టు వచ్చింది కనుక నేను చెప్తున్నా. గోదానం అనేటువంటిది మహాశ్రేష్టం. అంతటి డబ్బులు లేవు అనుకుంటే వెండివి గోదానమైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ మహాలయ పక్షాలలో సెప్టెంబర్ నెలలలో మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యం కానీ, రావాల్సిన ధనం కానీ, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, లేదా మనకు సంతానం కానీ, లేదా అదేవిధంగా స్థాన చిరడాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఉన్నత విద్యల కోసం కావచ్చును, శత్రువులపై విజయాలు కావచ్చును, వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఆకస్మిక ధనప్రాప్తి కానీ. మొన్న ఒకరు లాటరీ కొనాలి అనుకుంటున్నాను గురువు గారు, 4-5 సార్లు కొన్నా, వేరే ఒకరు చెప్పారు బాగుంది అని వారి మాటలు పట్టుకొని నేను కొన్నాను అంటే, నాయన ఓపిక పట్టు. బుధుడు, అదేవిధంగా శుక్రుడు, శని, ఈ 3 జాతకంలో విపరీతమైనటువంటి యోగంలో ఉండాలి. ఉంటే అడిగా ఎట్టు దన్నినా పైసలే. ఆన్లైన్లో ఈ స్టాక్ మార్కెట్, ట్రేడింగు, లైక్ ఈ లాటరీలు, గుర్ర పందాలు గొప్పగా విజయం పొందుతాడు. అది జాతకంలో యోగం ఉండాలి. నేను చెప్పినటువంటి గ్రహాలు కలిసి ఉండాలి. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే భూ సంబంధిత ఇబ్బందుల నుండి కానీ అన్నిటికీ ఒకటే నేను చెప్పేటువంటిది, సెప్టెంబర్ నెలలో పితృదేవతలను తృప్తి చేయండి. వారు తృప్తి చేస్తే, వారు తృప్తి అయితే మీ జీవితం ఒక రకంగా ఉంటుంది. ఇది గమనించుకోండి. సో విదేశీ ప్రయాణాల కోసం కానీ, వ్యాపారాలలో లాభాలు కానీ ఇంకా 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 అన్నింటా అత్యంత అద్భుతంగా ఉంది. మేషరాశి వారికి ఇది ఓపెన్ ఛాలెంజ్ అంతే. పలానా విషయాల్లో అన్నీ బాగున్నప్పటికీ పలానా విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఈగో ఫీలింగ్ అనేది కొంచెం తక్కువ చేసుకోవాలి వీరు. అది 100లో 75% మంది కూడా చాలా న్యాకుగా, తెలివి అద్భుతంగా, చిన్నపిల్లలతో చిన్నగా, పెద్ద పిల్లలతో పెద్దవారితో పెద్దగా, వయస్సు బట్టి వీరు కలిసిపోతారు. అది చాలా ప్లస్ వీళ్ళది. కొంచెం మొండి, నమ్మితే అతిగా నమ్ముతారు. ఆ నమ్మినటువంటి వానికి సీక్రెట్లన్నీ చెప్తారు. నమ్మినటువంటి వానికి సీక్రెట్లన్నీ చెప్తారు. వీరు ఏ నెంబర్ అయితే సేవ్ చేసుకుంటారో వానితో ఇబ్బంది అవుతుంది. సేవ్ చేసుకోకుండా ఉంటే వాడు మీకు ఎల్లకాలం ఉంటాడు. ఇంతే ఇక చెప్పేది. అది మనసులోనా ఫోన్లోనా నాది అని అనుకునే అంటే ఇప్పుడు పంచభక్ష పరమన్నాలు ప్లేట్లో సిద్ధంగా ఉన్నవి. మేషరాశి వారు తిందామని చెప్పి ప్రోక్షణ చేసుకున్నారు, అంతే. అక్కడి నుంచి లేచిపోయే పరిస్థితి ఉంటుంది వీరిది. ఈ ప్లేట్ ఎవరో తినాలి వచ్చి అంటే ఆ విధంగా రెడీ చేసి వెళ్ళిపోతారు వీరు ఎక్కడుంటే అక్కడ. అర్థమైందా? ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్లో వీరు చేసినటువంటి గత కొన్నేళ్ల నుండి ఆ వీరు పేరు ప్రఖ్యాతలు కానీ, లేదా వీరు చేసినటువంటి పనులు కానీ నెక్స్ట్ వచ్చేవానికి బాగా ఉపయోగపడతాయి. అట్లా వీరు ఒక
సో లక్ష్మీపుత్రులు. వీళ్ళ వల్ల కంపెనీకి ఉపయోగం, వీళ్ళకి మేషరాశి వారు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీపుత్రులు మేషరాశి వారు, అంతే. ఇన్ కేస్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగుంటాయి అంటారు గురుగారు? మేషరాశి వారికి ఎక్కువగా కూడా భూ సంబంధిత ఒకటి, రెండవది రూలింగ్ రిలేటెడ్ కానీ, అంటే కొంత వీరు అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉండాలి. రంగము అంటే వీరికి ఇనుము, ఆయిల్, పెట్రోల్ బాగుంటుంది ఈ రంగంలో. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, సంతోషమే. మేషరాశి వారం అంటున్నాం, నేను చెప్తున్నా ఇది సంతోషమే. కానీ వాళ్ళకి ఒక లగ్నం ఉంటుంది కదా, వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నము ఎన్ని డిగ్రీలలో పడ్డది, ఆ లగ్న అధిపతి ఎవరు, అదేవిధంగా 11వ అధిపతి ఎవరు, ఈ ధనాధిపతి ఎవరు, సప్తమాధిపతి ఎవరు, బాగున్నారా లేదా నీచగ్రహాలతో కలిసి ఉన్నారా, అప్పుడు వీరు ఏ రంగంకు వెళ్ళాలన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. అసలు వ్యాపార యోగం ఉందో లేదో కూడా మనం తెలుసు. అంతే కదా, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. చార్ట్ ఓపెన్ చేయగానే అది మనకు దర్శనం ఇచ్చేస్తుంది, అంతే. కొత్త పరిచయాలు ఏమన్నా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అయితే కనుక వాళ్ళతో ఎలా మసులుకుంటే బాగుంటుంది అంటారు? కొత్త పరిచయాలు అంటే ఆల్రెడీ 2024 ఆగస్టు నుండి సుమారుగా ఈ ఆగస్టు లోపు కొత్త పరిచయాలు ఏదన్నా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటవి, ఉండవనేం కాదు. కానీ పాత పరిచయాల వల్ల కూడా కొంత ఇబ్బందులు ఉంటుంది, మనీ రిలేటెడ్. కొత్త పరిచయాలకు ఏదన్నా ఒకటి వస్తువులు కానీ మనీ కానీ ఇవ్వద్దు. అరే ఫ్రెండ్ అడిగాడు, కార్ ఇద్దాం, అటు తీసుకపోయి ఏమన్నా చిన్న గీత పెట్టుకొని వచ్చినా మీరు బాధపడాలి. ఇంకా విశేషంగా కలిసి రావడానికి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మేషరాశి వారు ఎప్పుడూ కూడా దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. దుర్గా అమ్మవారికి అభిషేకాలలో పాలు పంచుకోవడము, అభిషేకానికి సంబంధించిన వస్తువులు సమకూర్చడము. ఒక చిన్న పిల్ల, నా కూతురు దుర్గా అమ్మవారు లేదా నా తల్లి దుర్గా అమ్మవారు, నా ఆడపడుచు అనే భావనతో పలానా వద్ద గుడి ఉంది, అరే రేపు అభిషేకం ఉంది, పోవాలి, పాలు తీసుకొని పోవాలి, నిలబడాలి, అభిషేకం చేయించాలి, ఒక పూలమాల వేపియాలి, చల్లగా చూసుకోవాలి, సంతోషించాలి, అంతే. నాకు ఈ కోరిక, నాకు ఇది అయ్యేటట్టు చూడు. బత్తుగా మీరు ఎలాంటి కోరిక లేకుండా దుర్గా అమ్మవారికి అభిషేకం చేపించి సంతోషంగా కనులారా చూసుకొని రండి, అంతే. నీకేది కావాలో అది ఇచ్చేస్తుంది అమ్మవారు, వద్దన్నా తెచ్చిస్తుంది. సో ఇదంతా కూడా గోచారం. డేట్ ఆఫ్ బర్త్ ఇందాక నేను చెప్పా, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సంపద ప్రకారంగా మనం వెళ్ళినట్టయితే 100కు 101% కరెక్ట్ ఉంటుంది. గోచారం వేరు, అది వేరు. కనుక తప్పకుండా అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.